అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్లైఓవర్ నిర్మిస్తే సమస్యలు తీరిపోతాయి, కానీ అక్కడ ప్రభుత్వానికి మాత్రం తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎస్, ఫ్లైఓవర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్ నిర్మించిన ప్రభుత్వానికి ప్రశంసలు రాకపోగా విమర్శలు ఎదురయ్యాయి. కారణం ఆ ఫ్లైఓవర్ కి పెట్టిన పేరు. తమిళనాడులో వివాదంగా మారింది ఫ్లైఓవర్ పేరు. కోయంబత్తూరులో ఫ్లైఓవర్ కి తెలుగు వ్యక్తి పేరు పెట్టడంపై వివాదం రాజుకుంది. 10 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ కు జీడీ నాయుడు పేరు పెట్టారు స్టాలిన్. జీడీ నాయుడు కుమారుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఆ ఫ్లైఓవర్ కు జీడీ నాయుడు పేరు ఎందుకు అంటూ ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి తమిళర్ కక్షి నేత సీమాన్. కులం పేరును తొలగించాలని చెప్పే ప్రభుత్వమే ఇప్పుడు నాయుడు అనే పేరు వాడడం ఏంటి అని విమర్శించారు. తమిళ వీరులు లేదా స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాట హాట్ టాపిక్ గా మారింది జీడీ నాయుడు ఫ్లైఓవర్ అంశం. ఈ ఫ్లైఓవర్ ని జీడీ నాయుడు కుమారుడితోనే ఓపెన్ చేయించారు సీఎం స్టాలిన్. పారిశ్రామికవేత్తగా తమిళనాడు అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇచ్చామనేది ప్రభుత్వ వాదన. అయితే జీడీ నాయుడు ఆంధ్ర వ్యక్తి కావడంతో ఆయన పేరు 10 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ కు పెట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.